హలో స్నేహితులారా, ఎగ్ బజ్జీ విధానం చూద్దాం. ముందుగా కోడిగుడ్లు ఉడకపెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి వేసి తగినంత ఉప్పు, కారం, జీలకర్ర, వాము వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో ఉప్పు, కారం, మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత శనగపిండిలో వాటర్ పోసుకుంటూ మంచిగా పిండి బజ్జీ వచ్చేటట్టు కలుపుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి. పలుచగా కావద్దు, చిక్కగా కావద్దు. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కలిపి పక్కన పెట్టేసుకోండి. చల్లారిపోయిన కోడిగుడ్లని ఇలా కట్ చేసుకోవాలి. ఇందాక కలుపుకున్న మసాలా కోడిగుడ్డుపై ఇలా చల్లుకోవాలన్నమాట. ఇప్పుడు పొయ్యిపై కళాయి పెట్టి నూనె వేడెక్కాక కోడిగుడ్డు పిండిలో ముంచుకొని నూనెలో వేసి ఏగే వరకు, ఎర్రగా ఏగే వరకు అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకోవాలి. అలా తిప్పుకుంటూ ఇప్పుడు ఒక ప్లేట్లో పేపర్ పెట్టి ఆ బజ్జీలు అందులో వేయాలి. ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్చుకుంటుంది. చూసారా, ఎగ్ బజ్జీ రెడీ. సరే, తిని చూద్దాం ఎలా ఉందో. కొద్దిగా లైట్గా నిమ్మకాయ పిండుతున్నా నేనైతే. ఉల్లిపాయ కూడా బజ్జీని కట్ చేసి ఉల్లిపాయ పెట్టి సరే తిని చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.